ఎదుటి వాళ్ళ నాశనాన్ని కోరటానికి చేసేయండి ఈ వైరస్లు కానీ, ఈ అణుబాంబులు కానీ. ఇవి వేసేది ఎందుకు అనుకుంటున్నారండి? ఎదుటి వాళ్ళు నాశనం అయిపోవటానికండి. వాళ్ళు వీళ్ళ మీద, వీళ్ళు వాళ్ళ మీద. ఈ మధ్యలో అమాయక ప్రజలందరూ చనిపోతారండి. ఇక మొత్తం జనాభా మనుషులే లేనప్పుడు ఇంకా పరిపాలించేది ఎవరండి? ఎవరిని పరిపాలిస్తారండి? చెట్లునా, పుట్టాలనా, లేకపోతే భూమినా? దేన్ని పరిపాలిస్తారండి? అసలు ప్రజలు మంచి మన్ననలు, మంచితనం నేర్పకుండా రాజకీయ నాయకులు అంతేనండి. మరి ఈ మన దేవుని సేవలు చేసేవాళ్ళు కూడా కొంతమంది అలాగే ఉన్నారండి. అందరూ ఎవరు చూసినా అసలు అందరూ అలాగే ఉన్నారండి. మనుషుల్ని రెచ్చగొట్టే పద్ధతిలోనే ఉన్నారండి. కానీ శాంతి సమాధానం కలిగి ఎవ్వరు లేరండి. నేను చెప్తున్నాను కదండి, ఒక దేశం అని కాదండి, ఏ దేశమైనా అలాగే ఉందండి. ఏ దేశం చూసినా అలాగే ఉందండి. కాబట్టండి ప్రజలు మంచి మార్గంలో నడవాలంటే మంచి పద్ధతులు అవలంబించాలండి. మంచిగా వాళ్ళు నడవాలండి. ఎందుకంటే అండి ఇప్పుడు చూస్తుంటే నాకు చాలా భయం వేస్తుందండి. ఈ యుద్ధాలు చూస్తుంటే ఇప్పుడు మన ఇరాన్ ఇజ్రాయేల్ యుద్ధం అసలు ఎంతమంది చనిపోయారండి? రోజుకు 2000 మంది చనిపోతున్నారంటండి. ఇరాన్లో 2000 మంది చనిపోయారు. అమెరికా వాళ్ళు దాడి చేశారు. దానివల్ల రోజుకి 2000 మంది అసలు అది మనకు తెలియదండి. ఇన్ని వేల మంది చనిపోతున్నారని మనకి ఏమన్నా న్యూస్ అసలు మనకు కనపడద్దండి? మనకు తెలియదండి. కానీ అది అనుభవించే వాళ్ళు ఎంత బాధపడుతున్నారండి. అసలు ఎందుకండి ఈ యుద్ధాలు ఎందుకండి? ఇలాంటివి అసలు మనుషుల్ని చంపటం ఎందుకండి? మనుషులే లేకపోతే ఈ భూమి మీద ఇంకెవరిని పరిపాలిస్తారండి? ఎందుకండి ఇక ఈ భూమి ఎందుకండి? మొత్తం నాశనం అయిపోద్దండి. మొత్తం నాశనం అయిపోద్దండి. ఎందుకంటే ఈ జరిగే పరిస్థితులు అలాగే ఉన్నాయండి. మీరు ఆలోచించుకోండి. మీరు కొద్దిగా ఆలోచించుకొని మీరు పిల్లలకు కానీ పెద్దలకు కానీ చెప్పేవాళ్ళకి కాస్త మంచి మాటలు చెప్పండి ప్లీజ్. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.